నిజామాబాద్లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య దురదృష్టకరమని సిపి సాయి చైతన్య అన్నారు. అందరూ చూస్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్పై రియాజ్ అనే వ్యక్తి దాడి చేసినా అది చూస్తూ కూడా ప్రజలెవరూ అడ్డుకోలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. రియాజ్ కోసం 8 బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సిపి సాయి చైతన్య తెలిపారు. ప్రమోద్ అని మన సిసిఎస్ కానిస్టేబుల్ ఒక అక్యూజ్ రియాజ్ అని అక్యూజ్ని తీసుకొస్తున్నప్పుడు అతను మన కానిస్టేబుల్ని మీద అటాక్ చేసి కానిస్టేబుల్ని స్టాప్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ అక్కడ ఇంజరీస్ పడిపోతే ఇమీడియట్గా ఎస్ఐ గారు అదే టైంలో అక్కడ ఎస్ఐ గారు అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే ఒక వ్యక్తి పెనుగులాట జరుగుతూ ఉంది అంటే జనాలు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని ఆటో అడిగితే ఆటో వాళ్ళు కూడా కుదరదు అని వెళ్ళిపోతున్నారు. సొసైటీ మనం ఎట్లా ముందుకు వెళ్తున్నాం ఏం వెళ్తున్నాం అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను. ఒక వ్యక్తికి ఇంజరీ అయింది, పోలీస్ ఏం కాదు ఎవరైనా ఉండొచ్చు. ఒక వ్యక్తికి రక్తం కారుతూ ఇంజరీ ఉంటే మనం సహాయం చేయాల్సింది పోయి మాకొద్దు మాకు తెలియదు అని వదిలేసి వెళ్తున్నారు. అక్యూజ్ ముందు నుంచి పారిపోయాడు, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు అట్లీస్ట్ అరవడానికి కూడా రాలేదు. కనీసం షిఫ్ట్ చేయడానికి రండి హెల్ప్ చేయడం అని మా ఎస్ఐ గారు అడిగినా రిక్వెస్ట్ చేసిన ఆటోలు కూడా ఆగలేదంటే ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నామో మనం మీరే ఊహించుకోండి. నిందితుడిని పట్టుకునేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. టోటల్ 8 టీమ్స్ పైన ఫామ్ చేసాం. ఎక్కడెక్కడ తిరుగుతాడు అనే దాని మీద కూడా మేము అబ్జర్వేషన్ పెట్టాం. అతని గ్యారంటీ పట్టుకుంటాం. లీగల్లీ ఆల్ చేయాల్సిన యాక్షన్ తీసుకుంటాం. డిపార్ట్మెంట్ మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి చనిపోయాడు. వీఆర్ లిటిల్ ఎమోషనల్లీ మేము కూడా ఉన్నాం. బట్ మా పని మేము చేస్తున్నాం. ఇప్పుడు పోయిన ప్రాణాన్ని మేము తీసుకోలేము, కానీ మా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ కుటుంబానికి మళ్ళీ అంతా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంది, మా భుజ స్కంధాల పైన ఉంది. మేము ముందుకు తీసుకెళ్తాం. ఎవరైతే చేశారో తప్పకుండా మాకు లీగల్ సిస్టమ్ మీద మేము ఎప్పుడు పోలీసు వాళ్ళని లీగల్ సిస్టమ్ని ఎప్పుడు మిస్ కావం, ఫాలో అవుతాం. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం.